వెల్కమ్ టు ఫోకస్. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832కు చేరింది. వీరిలో 6,35,756 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనాపై పోరాడుతూ 25,602 మంది మరణించారు. మన దేశంలో ప్రస్తుతం 3,42,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ టాప్ 5లో ఉన్నాయి. దేశంలో కరోనా ప్రకంపనలు రేగుతుండగా తాజా అధ్యయనం మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రమాదకర రాష్ట్రాల జాబితాను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, బీహార్, తెలంగాణలోని అధిక జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా 9 పెద్ద రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు కూడా ఇదే దశలో ఉన్నట్టు తెలిపింది. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. సామాజిక ఆర్థిక స్థితిగతులు, జనాభా, ఇళ్లు పరిసరాల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణ చర్యలు, ఆరోగ్య వ్యవస్థల అప్రమత్తత అనే 5 విభాగాల్లోని 15 సూచికల ప్రాతిపదికగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలకు పొంచి ఉన్న వైరస్ ముప్పును అంచనా వేసినట్లు పాపులేషన్ కౌన్సిల్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ ఆచార్య తెలిపారు. ఆ లెక్కల ప్రకారం దేశంలోని 30 పెద్ద రాష్ట్రాల్లో 9 రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో వైరస్ ముప్పును ఎదుర్కోవాల్సి రావచ్చని అన్నారు. కరోనా గండం పొంచి ఉన్న రాష్ట్రాలకు 0 నుంచి 1 వరకు స్కేలింగ్ ఇవ్వగా ఈ జాబితాలో 0 స్కేలింగ్తో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో, 0.75 స్కేలింగ్తో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని నివేదికలో ప్రస్తావించారు. 2వ స్థానంలో బీహార్ నిలవగా 4 నుంచి 9 వరకు స్థానాల్లో వరుసగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ ఉన్నాయి. ఇక కోవిడ్-19 ముప్పు తీవ్రత అతి తక్కువగా ఉన్న జిల్లాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు రాజీవ్ ఆచార్య తెలిపారు. కరోనా గండం పొంచి ఉన్న 100 జిల్లాలో 33 యూపీలో, 24 బీహార్లో, 20 మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా పరీక్షలు చేసి కేసులను గుర్తించే ప్రక్రియ జరగడం లేదని, ఫలితంగా రానున్న రోజుల్లో అలా దాగిన కేసులు బయటపడి వైద్య సదుపాయాల కొరతతో భారీ సంఖ్యలో మరణాలు సంభవించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం తీసుకున్న జిల్లాల సామాజిక ఆర్థిక స్థితిగతుల గణాంకాలు 2 నుంచి 5 ఏళ్ల కిందటివని, ఒకవేళ ఆయా జిల్లాలో పరిస్థితులు మారి ఉంటే తమ నివేదికలో ప్రస్తావించిన ముప్పు తీవ్రతల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే ఉండొచ్చని నివేదికలో స్పష్టం చేశారు. ఈ విషయంపై మరింత ఖచ్చితత్వం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో జిల్లాల స్థితిగతుల సమాచారాన్ని సేకరించి సమీక్షించుకోవాలని సూచించారు. దేశంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా మహమ్మారి ముప్పు చాలా ఎక్కువగా ఉందని రీసెర్చ్లు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఫెసిలిటీలు మెరుగవ్వకపోతే కేసులు, మరణాల రేటు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో సోషియో ఎకనామిక్, డెమోగ్రఫిక్, హౌసింగ్, హైజీన్, ఎపిడెమియాలజికల్, హెల్త్ సిస్టమ్ అనే 5 రంగాల్లో 15 ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్టడీ జరిపారు. ఆయా రాష్ట్రాలకు 0 నుంచి 1 వరకు స్కోరును కేటాయించారు. దీనిలో మధ్యప్రదేశ్ అత్యధికంగా ఒక స్కోరును పొందింది. అన్నింటికంటే ఎక్కువగా మధ్యప్రదేశ్లోని జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉండగా ఆ తర్వాత తెలంగాణ, బీహార్ జిల్లాలకు ముప్పు అధికంగా ఉందని స్టడీలో తేలింది. వీటి తర్వాత జార్ఖండ్, యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశా, గుజరాత్ జిల్లాలపైన కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కరోనా రిస్క్ చాలా తక్కువగా ఉందని రీసెర్చర్లు వెల్లడించారు. సిక్కిం 0 స్కోర్తో ఇండెక్స్లో అన్నింటికంటే కింద నిలిచి సురక్షిత రాష్ట్రంగా ఉందని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తంగా కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న 100 జిల్లాల్లో యూపీలో 33, బీహార్లో 24, మధ్యప్రదేశ్లో 20 జిల్లాలున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలున్నాయని రీసెర్చర్లు హెచ్చరించారు. దేశంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా మహమ్మారి ముప్పు చాలా ఎక్కువగా ఉందని రీసెర్చర్లు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఫెసిలిటీలు మెరుగవ్వకపోతే కేసులో మరణాల రేటు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో కరోనా విస్తరణ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు 3,000ను దాటగా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కామన్ గా కనిపించే ఒక పాయింట్ ఉంది. రాష్ట్రాల్లోని మొత్తం కేసుల్లో 10 సగటున 7 కేసులు కేవలం 3 జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో 69% కేసులు కేవలం ఆయా రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయన్న ఆసక్తికర విషయాన్ని ఓ విశ్లేషణలో వెల్లడైంది. రికవరీల సంఖ్య, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఆ జిల్లాల్లోనే నమోదవుతున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా సగటున 55.55% ఈ జిల్లాల నుంచే రికవరీ అవుతున్నారు. 63.9% కరోనా మరణాలు అక్కడే కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ఈ సగటు మరింత అధికంగా ఉంది. దక్షిణాదిలోని కరోనా కేసుల నమోదులో ఇదే ధోరణిని చూడవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో సగటున 63% కరోనా కేసులు 3 జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్లోనే అధిక కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్సైట్ లెక్కల ప్రకారం తెలంగాణలో 678 యాక్టివ్ కేసులు నమోదవగా వాటిల్లో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్లోనే 629 కేసులుండడం గమనార్హం. పైన పేర్కొన్న విశ్లేషణ ప్రకారం తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్లు, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కర్ణాటకలో బెంగళూరు, మైసూర్, బెళగావి, కేరళలో కాసర్గోడ్, కన్పూర్, ఎర్నాకుళంలోని రాష్ట్రంలోని సింహభాగం కేసులు కేంద్రీకృతమయ్యాయి. రాష్ట్రంలో రికవరీ అవుతున్న కేసుల్లో సరాసరి 50% ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పూణేల్లో ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదైన ముంబాయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్లో వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బెంగళూరు నగరంలో పాజిటివ్ కేసులు గత 4 వారాల్లోనే 12.9% మేర పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు కూడా 8.9% పెరుగుదల నమోదైంది. మెట్రో నగరాలలో కరోనా మరణాలకు వస్తే ముంబాయి, కోల్కతా తర్వాతి స్థానంలో అహ్మదాబాద్ ఉంది. చెన్నైలో 10 లక్షల మందికి 8,595 కేసులను చొప్పున నమోదయ్యాయి. దీని తర్వాత స్థానంలో ముంబాయి, పూణే, ఢిల్లీ నగరాలున్నాయి. ఇక ముంబైలోని ప్రతి 10 లక్షల మంది జనాభాకు 345 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని ఇదే అత్యధికంగా కాగా తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ నిలిచాయి. గత 4 వారాల గణాంకాలను విశ్లేషిస్తే కొత్త పట్టణ కేంద్రాలు, రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో రోజువారీ సగటు వృద్ధి రేటు ముంబైలో తగ్గుతుంటే పూణేలో పెరుగుతోంది. అహ్మదాబాద్లో జాతీయ సగటు కంటే చాలా తక్కువ రేటు కేసులు నమోదవుతుంటే సూరత్లో మాత్రం జాతీయ సగటును మించి నమోదవుతున్నాయి. చెన్నై నగరంలో మహమ్మారి మందగించినట్లు కనిపిస్తోంది. కానీ హైదరాబాద్, బెంగళూరులో ఉప్పెనలా ఉంది. మహారాష్ట్రలో 89.27% కేసులు కేవలం ముంబాయి, పూణే, థానేలలోనే నమోదయ్యాయి. 83% మంది పేషెంట్ల రికవరీ ఈ 3 జిల్లాల్లోనే రిపోర్ట్ అయింది. గుజరాత్లో 84.87% కరోనా కేసులు అహ్మదాబాద్, వడోదర, సూరత్లలోనే వెలుగు చూశాయి. రాష్ట్రంలోని 52.05 రికవరీలు ఇక్కడే రిపోర్ట్ అయ్యాయి. మధ్యప్రదేశ్లో 81.51 కేసులు ఇండోర్, భూపాల్, కార్గవ్లలోనే నమోదవ్వడం గమనార్హం.
తాజా రీసెర్చ్ నేపథ్యంలో మహారాష్ట్ర మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలో 2,84,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,194 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,14,947 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇందులో 4వ వంతు కేసులు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో మెజారిటీ కేసులు ముంబైలోనే నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా అక్కడ ఏ రోజు 100కు తక్కువ కేసులు నమోదు కాలేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదైన ముంబైలో వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని తానే, కళ్యాణ్, నవీ ముంబై, భివాండి శాటిలైట్ టౌన్షిప్లలో పెరుగుదల ఉంది. ముంబై నగరంలో జూన్, జూలై 2 వారాల్లో అధిక కేసులు నమోదవుతుంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, పట్టణాలలో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో నివసించే వైద్య, ఆరోగ్య సిబ్బంది, నిత్యావసరాల కార్మికుల రాకపోకలు, అధికారుల సమిష్టి కృషి లేకపోవడం, బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లేకపోవడంతోనే వైరస్ సంక్రమణ వేగంగా ఉంది. తానే, కళ్యాణ్, నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికీ 10,000కి పైగా కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ముంబై నగరంలో కంటే ప్రస్తుతం తానే, పూణే జిల్లాలో ఎక్కువ యాక్టివ్ కేసులున్నాయి. ముఖ్యంగా అత్యంత జనసాంద్రత కలిగిన ధారావి, మురికివాడలో కరోనా ప్రమాదకర రీతిలో విస్తరిస్తోంది. అక్కడ వందల మంది వైరస్ బారిన పడ్డారు. రోజు 10ల సంఖ్యలో చనిపోతున్నారు. చిన్న ఇంట్లో 10 మంది సర్దుకునే అలాంటి చోట శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ అసాధ్యం. దీంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మరణాల రేటు కూడా భయానకంగా ఉంటోంది. ఇక్కడ వేల మంది కరోనా వల్ల చనిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లలో సగటున 60% కరోనా కేసులు కేవలం 3 జిల్లాల్లోనే రిపోర్ట్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఈ సగటు కాస్త స్వల్పంగా ఉంది. ఆగ్రా, లక్నో, గౌతమ్ బుద్ధ నగరాలలో రాష్ట్రంలోని 45% కేసులు ఇక్కడే వెలుగు చూశాయి. తమిళనాడులో కరోనా కేసుల నమోదు మాత్రం దేశవ్యాప్త ధోరణికి భిన్నంగా ఉంది. రాష్ట్రమంతటా ఈ వైరస్ ఇంచుమించు సమానంగా వ్యాపించింది. చెన్నై, కోయంబత్తూర్, తిరుపూర్లలో 33.46% కేసులు నమోదయ్యాయి. మరో 2 జిల్లాల్లో 79 నుంచి 80 స్థాయిలో, ఇంకో 3 జిల్లాలో 65 నుంచి 50 రేంజ్లో, మిగతా 8 జిల్లాలో 40 నుంచి 35 మధ్య కేసులు రిపోర్ట్ అయ్యాయి. లాక్డౌన్ అమల్లోకి వచ్చి 3 వారాలు దాటిన తరుణంలో ఈ ధోరణి వెలువడడం గమనార్హం. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి, మరణాల రేటు, దానివల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలను ఈ రీసెర్చ్ లో అంచనా వేసినట్లు రాజీవ్ ఆచార్య వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో వనరులను మెరుగుకు ముందస్తు సన్నాహాలు చేసుకునేందుకు, కరోనా విపత్తును బాగా ఎదుర్కొనేందుకు తమ రీసెర్చ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో కరోనా కేసులు మరీ ఎక్కువగా లేకున్నా మున్ముందు వాటిపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని స్టడీలో తేలిందన్నారు. 2 నుంచి 5 ఏళ్లలోపు పిల్లల డేటాను ఈ స్టడీలో ఉపయోగించామని, కరోనా పరిస్థితి వేగంగా మారిపోతున్న జిల్లాలోని ఇతర అంశాలను స్టడీలో పరిశీలించలేదని చెప్పారు. ప్రాంతీయ స్థాయిలో మరింత డేటాను సేకరిస్తే కరోనా ముప్పును బాగా అంచనా వేయొచ్చని ఆయన సూచించారు. దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటానే అధికంగా ఉంటోంది. ఈ 4 కూడా దేశంలో అత్యధిక కేసుల రాష్ట్రాల జాబితా టాప్ 10లో ఉన్నాయి. అంతేకాక జాబితాలో ఈ రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ సగటును మించి పాజిటివ్లు వస్తున్నాయి. మొదటి స్థానంలో మహారాష్ట్రలో రోజు అత్యధిక కేసులు రికార్డవుతున్నాయి. గత వారం రోజులుగా తమిళనాడులోనే 28,000కు పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, కర్ణాటకలో 8,000ను మించి కేసులొచ్చాయి. తెలంగాణలో కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 42,496కు చేరింది. ఇందులో 13,389 యాక్టివ్ కేసులుండగా 28,705 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడ్డ వారిలో కోలుకున్న వారు 68% ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,37,817 శాంపిల్స్ పరీక్షించగా ఇందులో 18% పాజిటివ్ వచ్చాయి. నిన్న ఒక్కరోజే 15,124 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. 7 మరణించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 403కు చేరింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 806 ఉన్నాయి. రంగారెడ్డి 91, మేడ్చల్ 82, కరీంనగర్ 77, వరంగల్ అర్బన్ 51, పెద్దపల్లి, నల్గొండలో 35 చొప్పున, కామారెడ్డి 31, సిరిసిల్ల 27, నాగర్ కర్నూల్, మెదక్ 23 చొప్పున, సూర్యాపేట, సంగారెడ్డిలో 20 చొప్పున, మహబూబ్ నగర్ 19, ఖమ్మం 18, వికారాబాద్ 17, మంచిర్యాల 15, నారాయణపేట 14, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భువనగిరి, నిజామాబాద్లలో 11 చొప్పున, జనగామ 10, సిద్దిపేటలో 8, జగిత్యాలలో 4, వనపర్తి, భూపాలపల్లి, గద్వాలలో 2 చొప్పున, ములుగు, కొత్తగూడెంలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే కరోనా ప్రభావం ఉండగా అన్లాక్ దశ ప్రారంభం కావడంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా అందులో 26,574 మంది గ్రేటర్ పరిధిలోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూసఫ్గూడ, అంబర్పేట్, మెహదీపట్నం, కార్వాన్, చంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, కుత్బులాపూర్ సర్కిళ్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వీటిని హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న కొత్తగా 3,693 కరోనా పాజిటివ్ కేసులు కర్ణాటకలో నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క బెంగళూరులోనే 2,208 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బెంగళూరులో యాక్టివ్ కేసుల సంఖ్య 20,623కు చేరింది. కరోనా కేసులు మాత్రమే కాదు, కరోనా మరణాలు కూడా కర్ణాటక ప్రజల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి. అయితే లాక్డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 40,000కు చేరువలో ఉంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం కలవరం రేపింది. దాదాపు 700 మంది వరకు కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్క బెంగళూరు నగరంలోనే కేసులు దాదాపు 17,000 దాటాయి. 300 మంది వరకు మరణించారు. లాక్డౌన్ మినహాయింపుల తర్వాత ప్రజలు నిబంధనలు పాటించకపోవడం, టెస్టులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే తిరిగి బెంగళూరులో కరోనా వ్యాప్తి ఎక్కువైందన్న విమర్శలు ఉన్నాయి. బెంగళూరులో కరోనా దెబ్బకు భయపడి ఇప్పటికే లక్షలాది మంది నగరాన్ని వీడి వెళ్లిపోయారు. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,538 పాజిటివ్ కేసులు నమోదు కాగా 79 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య మొత్తం 160,907కు పెరిగింది. ఇక ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,315కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచామన్న అధికారులు అందరికీ సరిపడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 47,782 మంది వివిధ ఆసుపత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 110,807 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో కరోనా కేసులు విలయతాండవం చేస్తూనే ఉన్నాయి. తాజాగా కార్మిక శాఖ మంత్రి నీలోఫర్ కపిల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన మంత్రుల సంఖ్య 4కు చేరింది.
తమిళనాడు మంత్రుల్లో మొదటగా విద్యాశాఖ మంత్రి కేపీ అన్బలగన్ కు కరోనా సోకింది. ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విద్యుత్ శాఖ మంత్రి పి తుంగమణి, మరో మంత్రి కె రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలో రానున్న రోజుల్లో ఈ వైరస్ ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో మాత్రం కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. లాక్డౌన్ ఎత్తివేసిన దగ్గర నుంచి పరిస్థితి అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఒక్క జూన్ నెలలోనే 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలోనే ఈ వైరస్ మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయటపడింది. సెప్టెంబర్ వరకు ఈ కరోనా ప్రభావం ఇంతకంటే తీవ్ర స్థాయిలో ఉంటుందని, సెప్టెంబర్ నెలలో ఊహించని స్థాయిలో ఉంటుందని సమాచారం. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించాయి కూడా. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటగా తమిళనాడులో 1 లక్షల కేసులకు పైగా నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు మరోసారి పూర్తిగా లాక్డౌన్ విధించాలని కోరుతున్నాయి. ఈ తరుణంలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తమిళనాడులో సర్కారు జూలై చివరి వరకు లాక్డౌన్ కొనసాగిస్తుంది. కర్ణాటకలో బెంగళూరు నగర, గ్రామీణ జిల్లాలో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ జూలై 14 నుంచి అమలు చేయగా, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాలు పాక్షికంగా సంపూర్ణంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించాయి. బీహార్లో జూలై 16 నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. బెంగాల్లోనూ కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై 19 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. అస్సాంలోని కామరూప్ మెట్రో జిల్లాలో జూన్ 28 నుంచి మొదలైన లాక్డౌన్ జూలై 19 వరకు పొడిగించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. జూలై 16 నుంచి జూలై 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని బీహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్డౌన్ కాలంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీహార్లో బీజేపీకి చెందిన 75 మంది నేతలు కరోనా వైరస్ బారిన పడ్డారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ బీజేపీ నేతలంతా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో చాలా మందికి వైరస్ సోకింది. మొత్తం 100 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు రాష్ట్ర వర్గాలు తెలిపాయి. వైరస్ బారిన పడిన వారిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేష్ కుమార్, ఎమ్మెల్సీ రాధామోహన్ శర్మ తదితరులు ఉన్నారు. మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శైలేష్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. సోమవారం వచ్చిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. నితీష్ కుమార్ కేబినెట్లో కరోనా వైరస్ బారిన పడ్డ రెండో మంత్రి శైలేష్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదని, ఈ నిర్ణయాన్ని ఉపయోగకరంగా వాడుకోవాలని సూచించింది. 3 అంశాల వ్యూహంతో లాక్డౌన్ అమలు చేయాలని వివరించింది. కంటైన్మెంట్ జోన్ల పునర్నిర్మాణం, బఫర్ జోన్లు, కొత్త కంటైన్మెంట్ జోన్ల గుర్తింపు, కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించి హోం క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులపై కఠినమైన నిఘా ఉంచాలని పేర్కొంది. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని తెలిపింది. కఠినమైన ఆంక్షలు అమలు చేయడం ఒక్కటే సరిపోదని, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే మరోసారి విధిస్తున్న లాక్డౌన్ లాభదాయకంగా ఉంటుందని, వైరస్ను కట్టడి చేయడానికి వీలుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి ప్రణాళిక లేకుండా లాక్డౌన్ విధించి తర్వాత ఆంక్షలు ఎత్తివేస్తే పరిస్థితి మొదటికే వస్తుందని, వైరస్ తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.
భారత్లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 34,884 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,38,716కి చేరింది. నిన్న ఒక్కరోజే 671 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 26,273కి పెరిగింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కేసులో ఇండియా టాప్ 3లో ఉంది. రోజువారీ కేసులో టాప్ 2లో ఉంది. మొత్తం మరణాల్లో టాప్ 8లో ఉంటున్న ఇండియా రోజువారీ మరణాల్లో టాప్ 3లో ఉండటం ప్రమాదకర సంకేతమని పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ లాక్డౌన్ ఏ మేరకు ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం.